వైద్యానికి సంబంధించి కూడా రెగ్యులర్గా దామోదర్ రాజనరసింహ గారు విశ్లేషించుకోవడమే కాకుండా అవగాహన చేసుకోవడమే కాకుండా రిఫార్మ్స్ తేవాలనే దాంట్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు టీమ్స్ వరకు హాస్పిటల్స్ని అన్ని కూడా రీస్ట్రక్చర్ చేస్తున్నాం. ఇదే కాదు, రీసెంట్గా ఇన్స్ట్రక్టెడ్ మై మినిస్టర్ 65 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక సంఘాల మహిళలు మా దగ్గర సభ్యులు ఉన్నారు. ముఖ్యంగా మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, మహిళ ఆరోగ్యంగా ఉంటే పిల్లలను బాగా చూసుకుంటుంది, మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా భౌతికంగా కుటుంబము సమాజంలో ఒక గౌరవంతో బతుకుతుంది. ఆ మహిళలే ఆరోగ్యం దెబ్బతిని క్యాన్సర్ వచ్చి ఇతర సమస్యలు వచ్చి హెక్టిక్ డే టు డే లైఫ్లో వాళ్ళకి హెల్త్ చెకప్ చేసుకోవడం కూడా కష్టమైన పని. కొంతమందికి ఆర్థిక వెసులుబాటు ఉండదు, కొంతమందికి సమయం దొరకదు. ఉమ్మడి కుటుంబాలు కానీ లేకపోతే పిల్లల పోషణ లేకపోతే కుటుంబము వ్యవసాయము కుటుంబాన్ని బతికించుకోవడానికి అవసరమైన పనుల వల్ల ఈరోజు మహిళలు అత్యధికంగా ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ 65 లక్షల మందికి ఈరోజు ఒక డేటాబేస్ హెల్త్ కార్డ్ క్రియేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క మహిళను హెల్త్ చెకప్ చేసి ఒక డిజిటల్ కార్డ్ ఇచ్చి ఆ డిజిటల్ కార్డులో వాళ్ళ హెల్త్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేస్తున్నాం. వేరెవర్ దే గో దే కెన్ యూజ్ దట్ డిజిటల్ కార్డ్ విత్ క్యూఆర్ కోడ్. దాంట్లో అంటే డేటా ప్రైవసీ యాక్ట్ను కూడా ఎట్లా జాగ్రత్తగా చేసుకోవాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా గతంలో వాళ్ళకి ఏం వైద్యం అందించారు, గతంలో వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద డాక్టర్లు ఇచ్చిన సూచనలు ఏంది, వాళ్ళకి అందించిన వైద్యం ఏంది. సడన్గా పేషెంట్ రాగానే బ్లైండ్గా అన్ని టెస్టులు చేయాల్సిన అవసరం లేకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆ డేటా కార్డులో ఉంటే మీ హాస్పిటల్స్కి అన్నిటికి కూడా డాక్టర్లకు ఈజీ అవుతుంది ఒక పేషెంట్ను అడ్రస్ చేయడానికి. అదేవిధంగా మేము 2006-07లో రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలు పెడితే ఈరోజు 2026కు వచ్చిన 20 సంవత్సరాల డేటా ఉంది. ఎప్పుడూ ఈ డేటాని ఎనలైజ్ చేయలేదు. ఈ డేటాని ఎనలైజ్ చేస్తే కొన్ని లక్షల కోట్ల డేటా ఉంది. ఏ ప్రాంతం నుంచి ఏ రకమైన సమస్యలతోని పేషెంట్లు వస్తున్నారు. ఒక దగ్గర వాటర్ ప్రాబ్లం వల్ల కిడ్నీ సమస్య ఉండొచ్చు, ఇంకొక దగ్గర నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉండడం వల్ల ఒక రకమైన సమస్యలు ఉండొచ్చు, లేకపోతే పోషకాహారం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇంకొక రకమైన సమస్యలు ఉండొచ్చు, అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసులకు ఇంకొక రకమైన సమస్యలు ఉండొచ్చు. ఆయా ప్రాంతాలను బట్టి ఆ నేచర్ని బట్టి ఆ పేషెంట్ యొక్క సమస్యల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ 20 ఇయర్స్ ఆరోగ్యశ్రీ డేటాను అంతా కూడా ఎనలైజ్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజల యొక్క ఆరోగ్య సమస్యల్ని అర్థం చేసుకొని వాళ్ళకు ఒక ఆరోగ్యం డీటెయిల్గా ఇచ్చే ఒక డేటాబేస్ ఒక డిజిటల్ కార్డు క్రియేట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పైలట్ ప్రాజెక్ట్ కింద సంగారెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నాకు తెలిసి మంత్రివర్యులు సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని నేను భావిస్తున్నాను. మహిళలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలని. క్యాన్సర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. 3rd స్టేజ్లో చాలామంది చాలా ఆరోగ్యంగా ఉంటారు, మనతోనే ఉంటారు. సడన్గా అయ్యో పాపం వల్ల క్యాన్సర్ వచ్చిందంటే 3rd స్టేజ్ 4th స్టేజ్ ఫ్యూ డేస్ ఫ్యూ మంత్స్ అని మీరు నిజంగా ఇట్స్ హార్ట్ బర్నింగ్, వినడానికే కొంచెం బాధాకరమైన విషయం. అందుకే నూరి దత్తాత్రేయులు గారిని తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ అడ్వైజర్గా అపాయింట్ చేసుకున్నాం. రీసెంట్గానే వారికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. క్యాన్సర్ మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. వీటికి సంబంధించిన వైద్యాన్ని ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికంటే సమస్య రాకుండానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.